సో స్ట్రైట్ టు పాయింట్, అంటే ఇప్పుడు మన టీడీపీ తీసుకున్నా లేకపోతే వైఎస్ఆర్సీపీ తీసుకున్నా కూడా వాళ్ళకి పొలిటికల్ హిస్టరీ ఉంది, ఎంతో కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. జనసేన ఈజ్ ఏ కొత్త పార్టీ, ఇదే ఫస్ట్ ఎలక్షన్స్ యాక్చువల్లీ. సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. సో జనాలు ఎందుకు ఓటేయాలి మీకు? కేవలం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అన్న విషయం గురించి మీరు మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి? తెలుగుదేశం మొదట వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు బయటకు వచ్చినప్పుడు ఏం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది? ఆయన వచ్చేసాడు అంతే. కాబట్టి అస్సాం గణ పరిషత్, అస్సాంలో ఇవన్నీ చూసుకుంటుంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఇంటెన్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. మన ఆశయాలు గొప్పగా ఉంటే, మనం ప్రజల కోసం పనిచేయాలన్న తపన ఉంటే పొలిటికల్ పార్టీ అన్నది ఒక మాధ్యమం. అందువల్ల మీరు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు. ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంది? అవినీతి చేయడంలోనా, ప్రజలను దోచడంలోనా? దీనిలో ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ కావాలా మీకు? ఒక మంచి ఆలోచనలతో అన్నీ వదులుకొని వచ్చిన వాళ్ళ కమిట్మెంట్ కావాలి. దీన్ని నిర్ణయించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫిలిం కెరియర్ని అంతా వదులుకొని వచ్చారు. పీక్లో ఉన్న మనిషి ఒక ఫిలిం చేస్తే చాలు 100 కోట్ల ఆయనకి రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ సిద్ధంగా ఉన్నారు. నేను 7 సంవత్సరాల సర్వీస్ని వదులుకొని వచ్చాను. నేను మహారాష్ట్ర డీజీపీ అయి ఉండొచ్చు. బట్ ఐ సెడ్ ఇది ప్రత్యేకంగా మనం యువతరం కోసం ఈ క్షణంలో కనుక మనం చేయకుంటే భావితరాలు చాలా ఇబ్బందుల్లో పడతాయన్న భావాలతో మేము వచ్చాము. కాబట్టి దాన్ని పక్కకు పెట్టి మనిషి యొక్క ఆశయాలేంటి, వాళ్ళు ఆశ చూపిస్తున్నారు మీకు, మేము ఆశయాలు చూపిస్తున్నాం. అదే డిఫరెన్స్. ముఖ్యంగా ఇక్కడ వైజాగ్ ప్రజలు మన లీడర్స్ అందరూ కూడా ఎలక్షన్స్ టైంలోనే కనబడుతున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అసలు లోకల్ అవైలబిలిటీ ఉండట్లేదు, వాళ్ళ ప్రెజెన్స్ ఉండట్లేదు అన్నది ఒక మేజర్ కన్సర్న్. అంటే ఇప్పుడు అది మీ పార్టీకి కూడా వర్తిస్తుంది యాక్చువల్గా. సో మీరు ఎలా దీన్ని చేంజ్ చేయబోతున్నారు? మిగతా పాలిటీషియన్స్ నేనేం చూశానంటే వీళ్ళంతా పార్ట్ టైం పాలిటీషియన్స్. ఓకే, అంటే ఏదో ఒక వ్యవసాయం ఉంటుంది వాళ్ళకి, బిజినెస్, మేబీ ఒక బిజినెస్ ఉంటుంది, అది ప్రైమ్ ఇంపార్టెన్స్. పాలిటిక్స్ అనేది సైడ్ బిజినెస్. ఓకే, ఆ టైప్లో తయారై. కాబట్టి వాళ్ళ ముఖ్య ప్రాధాన్యత ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ బిజినెస్ను ప్రమోట్ చేసుకోవడం, ప్రాపగేట్ చేసుకోవడం, అధికారాన్ని ఉపయోగించుకుని ఏమన్నా అక్కడ కాంట్రాక్ట్లు వస్తాయా లేకుంటే ఇలాంటివి వస్తాయా అని చూడడం. అది మెజారిటీ ప్రజాప్రతినిధులతో జరుగుతుంది. కానీ జనసేనలో మీరు టికెట్లు చూస్తే వీళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, కొంతమంది లెక్చరర్స్గా పనిచేస్తున్నారు, కొంతమంది ప్రభుత్వం ఉద్యోగుల్లో పనిచేసేవాళ్ళు, అలా రకరకాలుగా డాక్టర్లు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చూస్తే ఒక కమిట్మెంట్తో వచ్చిన వాళ్ళు అనమాట. కాబట్టి జనసేన పార్టీ నుంచి ఇటువంటి సందేహం మీరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను మొన్న సభలో, ఇక్కడే ఉంటాను, మీకు ఏప్రిల్ 12న కనపడతాను, మే 22న కనపడతాను, మే 24 కూడా కనపడతాను. ఆ తర్వాత మీరు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు రోజు కనపడతాను. కాబట్టి ఆ విధమైన భరోసాతో, ఆ విధమైన కమిట్మెంట్తో మేము వస్తున్నాం. ఇదంతా ఫుల్ టైం పాలిటిక్స్ మేము చేస్తున్నది. అంటే ఫుల్ టైం పాలిటిక్స్ అంటే ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ స్థితిగతులు మెరుగుపరిచి వాళ్ళ జీవనాల్లో ఆనందం నింపాలన్న భావాలతో వస్తున్న వ్యక్తులు. మాకు ఇది పార్ట్ టైం కానీ బిజినెస్ ఫుల్ టైం దీంట్లో వస్తుంది. అదే మీరు చెప్పిన అదే పార్ట్ టైంలో ఇప్పుడు చాలామందిలో కూడా ఒక కన్సర్న్ ఏంటంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచి బిజినెస్లు చేసుకుంటూ, అంటే వాళ్ళకి ఒక పర్టికులర్గా జాబ్ చేసుకునేవాడు మార్నింగ్ వెళ్ళాలి, సాయంత్రం రావాలి కంపల్సరీగా, సండే తప్ప ఉన్న రోజులు సెలవు ఉండదు. సో ఇప్పుడు పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు 24/7 అవైలబిలిటీ ఉండాలి అంటారు. బట్ ఎంతవరకు వీళ్ళు ఉంటున్నారు అన్నది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు మన టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. కాబట్టి నా దగ్గర నుంచి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఒకవేళ ఎంపీగా ఉన్నా ఉండకున్నా నా డైలీ యాక్టివిటీ ఏమన్నది నేను వెబ్సైట్ ద్వారా మీకు తెలియజేస్తాను. యాప్ ద్వారా మీరు తెలియజేయచ్చు. నేను ఎక్కడ ఉంటున్నానో, ఎక్కడికి వెళుతున్నానో అక్కడికి మీరు రండి. మీరు వచ్చి నా ఇంటి దగ్గర పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా మనం మంచి పబ్లిక్ సర్వెంట్స్ ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కోఆర్డినేషన్ మనం పెంచుకుందాం. ప్రజల సమస్యలు మనకు తెలియగలగాలి, మనం ప్రజల్లోకి వెళ్ళగలగాలి. ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడమే మా ఆకాంక్ష. కాబట్టి ఆ విషయంలో ఎటువంటి సందేహాలు లేకుండా వీఆర్ అవైలబుల్. సో అయితే మేము మీ దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఏ టైంలో ఏ రోజుల్లో అంటే ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది అన్నది జనాలు ముందే చూసుకొని రావచ్చు. ఎస్, అంటే ఆ రోజు ఏం చేశాను నేను అన్నది కూడా చెప్తాను. నాకు 5 సంవత్సరాలు మీరు ఇది ఇస్తే, ఛాన్స్ ఇస్తే, వాట్ ఈజ్ మై పర్ఫార్మెన్స్ ఆన్ ఎవ్రీ డే అన్నది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈజ్ మై పర్ఫార్మెన్స్ అని అది కూడా పెడతాను. మీరు యూ కెన్ అసెస్ మీ ఎట్ ది ఎండ్ ఆఫ్ 5 years, ఒక 5 సంవత్సరాల తర్వాత నా అసెస్మెంట్ ఏముంది,
ఎన్ని గంటలు మీకు అవైలబుల్గా ఉన్నాను, ఎన్ని పనులు చేయగలిగాను, ఎన్ని పనులు మనమంతా కలిసి చేయగలిగాం, వీటన్నిటికీ ఒక చేద్దాం. ఒక మోడల్ ఎంపీ ఎలా ఉండాలి, ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ ఎలాగ ఉన్నది అనేది ఒక బెంచ్ మార్కింగ్ చేద్దాం. సో దట్ ఇట్ విల్ బి రిప్లికబుల్. అది మా ఉద్దేశం. రీసెంట్గా మేము చేసిన సర్వే కానీ ఒక ఇంటరాక్షన్ కానీ బేసికలీ రెండు క్వశ్చన్స్ అడిగాం. ఇష్టమైన లీడర్ ఎవరు, ఇష్టం లేని లీడర్ ఎవరు. ఇష్టమైన లీడర్కి 3 పాయింట్లు రాయండి, ఇష్టం లేని లీడర్కి 3 పాయింట్లు రాయండి. 180 మందికి రాయలేకపోయారు. ఎందుకు ఇష్టమో తెలియదు, ఎందుకు ఇష్టం లేదో తెలియదు, బట్ దే ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ అన్నది అంటే సోషల్ మీడియాల ద్వారా అవుతుందా, ఫేక్ న్యూస్ల వల్ల అవుతుందా, లేకపోతే ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లైక్ మీడియా వల్ల అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకు రాంగ్ ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళిపోతున్నారు యూత్? దానికి ముఖ్య కారణం ఏంటంటే మన మనస్సు మన కంట్రోల్లో లేకపోవడం. ఎవరి మనసులైతే వాళ్ళ కంట్రోల్లో ఉంటాయో వాళ్ళు ఇటువంటి ప్రభావాల మీద పడరు, ఇటువంటి వాళ్ళ మీద ప్రభావాలు చూపించలేదు. మనం ఏంటంటే మన మనస్సును మన కంట్రోల్లోకి పెట్టుకోవడం వల్ల ఇటువంటి ప్రభావాలన్నీ మనసు మీద పడి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు వేరేగా తీసుకుంటాం. దానికని ఒక సిస్టమాటిక్ లైఫ్, డిసిప్లిన్ లైఫ్ ఎవరైతే అలవరుచుకుంటారో వాళ్ళలో ఇటువంటి కన్ఫ్యూషన్ అసలు ఉండదు. స్పష్టంగా తెలియజేయకున్న అభిప్రాయాన్ని, తెలియపరచాల్సిన అభిప్రాయాన్ని వాళ్ళు స్పష్టంగా తెలియపరచగలరు. కాబట్టి ఈ విధంగా కూడా మనం ఒక లాంగ్ టర్మ్ పాలసీ, ఇది లాంగ్ టర్మ్లో మనల్ని, మన మీద మన వేరే శక్తులు, ఇటువంటి శక్తులు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మనం అన్నిటినీ పరిశీలించి మన యొక్క సత్సత్ వివేక బుద్ధితో మనం నిర్ణయం ఎలా తీసుకుంటున్నాం అన్నది మనం తీసుకోగలగాలి. యువతరం ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే, ఇప్పుడు నా ఒపీనియన్ని నేను పెట్టేయచ్చు సోషల్ మీడియాలో. అది కాకుండా నెగిటివ్గా ఏదైనా పెడితే దాని పాపులారిటీ, దాని వైరల్ అంటారు. దాంట్లోనే వైరల్ అంటే వైరస్, కాబట్టి ఆ వైరస్ ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటివి కాకుండా మనకేం కావాలి అన్నది మనం నేర్చుకుంటాం. ఇప్పుడు కొట్టుకు వెళ్ళినప్పుడు కూరగాయల్లో మనం ఎంచుకొని తీసుకుంటాం, ఇది బాగలేదు ఇది బాగుందని తీసుకుంటాం. డైరెక్ట్గా వాడు ఏది ఇస్తే అది తీసుకుంటాం. కానీ సోషల్ మీడియాలో ఏది ఇస్తే అది తీసేసుకుంటాం. అందులో వీఆర్ నాట్ సెలెక్టింగ్. ఆ సెలెక్షన్ కోసం మనం వీ షుడ్ యూజ్ ది డిస్క్రిప్షన్ అన్నది చాలా ముఖ్యం. అందువల్ల ముఖ్యంగా యువతరానికి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, గో త్రూ ఎవ్రీబడి, రియలైజ్ దర్ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఇంతకుముందు హిస్టరీ ఏంటి, ప్రీవియస్ హిస్టరీ ఏంటి, వాళ్ళ కమిట్మెంట్ లెవెల్ ఏంటి, ఇవన్నీ చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. కానీ కేవలం ఒక మీ భావాలను రెచ్చగొట్టే విధంగాను, లేకుంటే మీలో ఉన్న కొన్ని తత్వాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మనం అట్రాక్ట్ అవుతే మనం చదువుకున్న వాళ్ళకి చదువుకునే వాళ్ళకి మన తేడానే తెలియదు. కాబట్టి చదువుకున్న వాళ్ళ గురించి మీరు ప్రశ్నించారు కాబట్టి వాళ్ళు వాళ్ళ వివక్షతను వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించాలన్నమాట. పోస్ట్ ట్రూత్ ఫినామినా మీరు చూస్తే గూగుల్లో ఐ థింక్ 2 సంవత్సరాల క్రితం ది మోస్ట్ సర్చ్డ్ వర్డ్ ఈజ్ పోస్ట్ ట్రూత్. పోస్ట్ ట్రూత్ అంటే ఎటువంటి నిజాల మీద ఆధారం కాకుండా కేవలం భావోద్వేగాలను రెచ్చగొడుతూ ప్రజలలో ఇన్ఫ్లుయెన్స్ చేయడాన్ని పోస్ట్ ట్రూత్ అంటారు. బియాండ్ ట్రూత్, పోస్ట్ ట్రూత్. సో ఐ థింక్ ఇదే ఎక్కువ. కాబట్టి ఇది వన్ వే ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. ఆ ఇన్ఫ్లుయెన్స్లో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు బలిపడకుండా ఉండాలన్నది నా అభిప్రాయం. అప్పుడే మంచి లీడర్స్ని మీరు ఎన్నుకోగలరు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉండొచ్చు, ఒక లీడర్ అంటే ఇష్టం ఉండొచ్చు. కానీ ఇప్పుడు మన సోషల్ మీడియాలో చూసినా, ఈవెన్ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపుల్లో చూసినా కూడా మనుషులు పొలిటికల్గా డివైడ్ అయిపోయి ఒక హేట్రేట్ స్ప్రెడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది యాక్చువల్గా. అంటే ఇప్పుడు నాకు ఒక లీడర్ ఇష్టమైతే అతను చేసే పనిలో లేకపోతే ఇది ఇష్టము, ఇందుకు ఓటేయండి అని మార్చే పద్ధతి పోయి అవతల అపోనెంట్ని నెగిటివ్గా చూపించే పద్ధతి ఎక్కువ జరుగుతుంది సార్ యాక్చువల్గా ఇప్పుడు. సో అది ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏంటంటే వ్యక్తి ప్రాధాన్యం పెరిగిపోతుంది, వ్యక్తిత్వ ప్రాధాన్యం తగ్గిపోతుంది సమాజంలో. ఓకే. ఆ వ్యక్తిని ఆరాధిస్తుంటే ఆ వ్యక్తి ఏం చేసినా కూడా దాన్ని సపోర్ట్ చేయడం మొదలు పెడతాం. కాబట్టి ఈ వ్యక్తి ఆరాధన అన్నది తగ్గాలి. ఎందుకు అన్నది వ్యక్తిత్వ ఆరాధన పెరగాలి. ఆ వ్యక్తి ఆరాధన వేసుకుంటే అతను ఎంత తప్పు చేసినా, ఎంత కరప్ట్ వాడైనా కూడా మనం అతని వెంటనే వెళ్తాం. ఎందుకంటే మనం వ్యక్తికి ప్రాధాన్యం ఇస్తాం. కానీ చదువుకున్న వాళ్ళంగా, విచక్షణ కలిగిన వాళ్ళుగా మనం వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచించాలి. ఈ వ్యక్తి ఏం చేశాడు, చిన్ననాటి నుంచి ఇతని లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, సొసైటీకి ఏమన్నా ఉపయోగపడే పనులు చేశాడు, ఇటువంటివన్నీ మనం వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇచ్చిన రోజున ఇటువంటి కన్ఫ్యూజన్ ఉండదు మనిషి. ఆ వ్యక్తిత్వాన్ని స్టడీ చేసే కెపాసిటీ మన వ్యక్తిత్వం కూడా ఆ లెవెల్లో ఉంటే అప్పుడు మనం మ్యాచ్ అవుతాం. కాబట్టి ఆ విధంగా కాకుండా ఈ విధంగా వ్యక్తి ఆరాధన తగ్గాలన్నది నేను ఎప్పుడూ చెప్పాను. అదే మేము వీ వాంట్ టు చేంజ్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
ఓకే. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ పరీక్షలు పాస్ అయిపోవడమే ఎడ్యుకేషన్. మేము అనుకోవడం ఏంటంటే ఒక వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి. వ్యక్తి నిర్మాణం కన్నా వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేయగలిగే విద్యను తీసుకురావాలన్నదే జనసేన ప్రస్తావన. జనసేనకి ఎక్కువ యూత్ అట్రాక్షన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు అంటే పేరెంట్స్ ఏజ్ గ్రూప్ కానీ అలాంటి ఏజ్ గ్రూప్ మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా? అదే నేను మళ్ళా ఏమంటున్నా అంటే యూత్ మార్పు కోరుకుంటున్నారు, కొత్తతనం కావాలి, కొత్తది ఏదో చేస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ యూత్లో. అది కేవలం జనసేన మాత్రమే చేయగలదన్నది వాళ్ళది. ఇప్పుడు చూస్తుంటాను కదా, నేను యూత్ని ఎంతమంది చేసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా సార్ మార్పు రావాలి మాకు, ఈ రెగ్యులర్ పాలిటిక్స్ ఇవేదైతే చేస్తే ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ మాకు నచ్చం. యువతరం కూడా అవినీతి లంచగొండతనానికి వ్యతిరేకంగా యువతరం ఆ విధంగా కోరుకుంటున్నారు. కాబట్టి జనసేన పక్షం వైపు వస్తుంది. దీంతోపాటు యువతరం వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఎందుకంటే కాబోయే కాలంలో ఉద్యోగాలు రావాలి, తర్వాత ఉద్యోగచగత పెరగాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగాలి. వీటన్నిటికీ ఏంటంటే రూలింగ్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న పార్టీ ఏదైతే ఉంటుందో వారి ఆశయాలు చక్కగా ఉంటే జరుగుతాయి. కాబట్టి మా కోసం ఈ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి యువతరం కూడా వాళ్ళ తల్లిదండ్రులనే కాదు వాళ్ళ బంధువులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మీ నుంచి వైజాగ్కి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే జనసేన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జనసేన మేనిఫెస్టో స్పష్టంగా మేము తెలియజేసాం. మొత్తం రాష్ట్రానికి కావాల్సిన మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతాంగానికి, మహిళలకు, యువతరానికి ఉద్యోగాలు నింపే ప్రస్తావనలు, తర్వాత విద్యా, వైద్యం ఇవన్నిటినీ కూడా సమీకరించి ఒక మంచి మేనిఫెస్టో మనం ఇవ్వడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా వైజాగ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా మనం చేద్దాం. వైజాగ్కు స్పెసిఫిక్గా వస్తే ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్య తాగునీటి సమస్య. రెండవ ముఖ్యమైన సమస్య ఇక్కడ ఉన్నది ఏంటంటే నిరుద్యోగ సమస్య. కాబట్టి వైజాగ్ను ఒక ఇండస్ట్రియల్ హబ్గా మనం డెవలప్ చేస్తున్నాం. తరువాత ఈ విద్యార్థులను ఏ విధంగా అగ్రికల్చర్తో లింక్ చేయాలి, ఉద్యోగాలు కావాలనకుండా ఉద్యోగాలు సృష్టిస్తామన్న రీతిలో మనం తీసుకురావాలి. టూరిజంకి పెద్ద పొటెన్షియల్ ఉంది ఇక్కడ. టూరిజంలో యూ కెన్ డూ వండర్స్ ఇన్ విశాఖపట్నం. కాబట్టి ఇటువంటి పొటెన్షియల్ ఉంది. కానీ ఈ పొటెన్షియల్ని గుర్తించి ఆ విజన్తో వెళ్ళే ప్రజాప్రతినిధులే ఇక్కడ కొరవవుతున్నారు. అందుకే చెప్పాను కదా పార్ట్ టైం బిజినెస్. కానీ ఇది ఫుల్ టైమ్గా మేము ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా మనం తీసుకున్నాం. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే విశాఖపట్నానికి భూ ఆక్రమణలు, ల్యాండ్ మాఫియా, వీటి వల్ల ప్రజలలో అశాంతి నిండుకున్నది. దీన్ని కూడా తీయడానికి ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం. అందుకనే పవన్ కళ్యాణ్ గారు నన్ను చెప్పారు, మీరు విశాఖపట్నానికి ఒక కొత్తవాలుగా ఉండాలి, ఒక రక్షకుడుగా మీరు ఉండాలి. అందుకనే మిమ్మల్ని విశాఖపట్నంలో నిలబెడుతున్నాను. ఎందుకంటే సర్వసామాన్య ప్రజలకు చాలా కష్టం అవుతుంది. ప్రభుత్వ భూములనే మింగేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే లీడర్స్ ఉన్నారు. ఇక్కడ సిట్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయాల్సి వచ్చింది మనకు ఈ విధమైన. కాబట్టి అదొకటి ప్రాధాన్యతగా మనం అనుకున్నాం. తాగునీరు, తర్వాత ఈ పొల్యూషన్ వచ్చేసి పెద్ద ప్రాబ్లం. ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు. తర్వాత రకరకాలు ఉన్నాయి. గంగవరం పోర్ట్ ఉంది, తర్వాత జూట్ మిల్ ఉంది మన భీమిలిలో. వీటన్నిటినీ సమగ్రంగా పరిశీలించి ఇస్తాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా దేశంలో డెవలప్ చేయాలి. మనం మంచి సంకల్పంతో వెళితే ప్రజలందరినీ కనుక మనం వాటితో పాటు వెళ్ళి అందరం కలిసి పనిచేస్తే ఒక నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా ఎలా ఇంతకుముందు ఆదర్శ గ్రామాలు వెళ్ళి. కాబట్టి నా టార్గెట్ వచ్చేసి అంటే ఒక ఆదర్శ నియోజకవర్గం పార్లమెంటరీ చేద్దామన్న ఉద్దేశంతో మనం సింగపూర్ కాదు, సింగపూర్ వాళ్ళు విశాఖపట్నం చూడడానికి రావాలన్నది నా సంకల్పం. ఆ విధంగా చేసే ఆలోచన ఉంది, ఆ విజన్ ఉంది, ఆ చేసే కమిట్మెంట్ కూడా నాలో. సో ఫుల్ టైమ్ పాలిటిక్స్ అండ్ దెన్ డెడికేటెడ్ పాలిటిక్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ.